చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభము? ముందు జాగ్రత్త ఉంటే మనకే మంచిది కదా అని అనుకున్నాడో, లేకుంటే గెలిచినాక మోసం చేస్తారని కలవడ్డదో తెలియదు కానీ బండి సంజయ్ అభ్యర్థులతో ఎటువంటి పని చేపిస్తుండో చూడండి. రాజేంద్ర ప్రసాద్ అనే నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని నిరంతరం పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ గది ముచ్చట. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్ బండి సారు. పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా. అది సార్ ముందు సూప్ అంటే, అది సార్ ప్లానింగ్. లేకపోతే మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారా? ఎవరన్నారా బండి సంజయ్కు వాళ్ళ పార్టీ నేతల మీద నమ్మకం లేదని? ఎవరాళ్ళు అన్నోళ్ళు? ఆ నోరు జారినోళ్ళకి వీడియో చూపెట్టు తెలుస్తుంది అభ్యర్థుల మీద బండి సంజయ్కు ఉన్న నమ్మకం ఎంత గట్టిదో. కానీ మీకో ముచ్చట సమజైతలేదు అనుకుంటా. మీరే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇస్తుర్రు. మున్సిపల్ ఎన్నికలలో గెలిస్తే పార్టీ మారమని ప్రమాణం చేపిస్తున్నా అని మీరు అనుకుంటుర్రు. కాకుంటే ప్రతిపక్షాలకు మాత్రం మీ మాట వింటాడన్న నమ్మకం మీకే లేనప్పుడు గెలిచినాక పబ్లిక్ బాధలు వింటాడని వాళ్ళకి ఎట్లా నమ్మకం వస్తుందా అనుకుంటుర్రు చెప్పుర్రి. సరే, జనాలకు నమ్మకం రావాలన్నా ఓటు వేయాలన్నా మీరు చేపియాల్సిన పనేంది? మీకు పెద్దన్న లెక్క ఆదుకుంటా, మీ పానాలకు నా పానం పనంగా పెడతా, అభివృద్ధి అంటే ఏందో చేసి చూపెడతా అని అంతమంది ముందు ప్రమాణం చేపిస్తే, అరే బండి సంజయ్ ముంగట్నే మాట ఇచ్చిండు కదా, నిలబెట్టుకోకపోతే ఆయనకే చెప్పొచ్చు, మొత్తం బండే చూసుకుంటాడని ఆలోచనలు పడతారు. అంతేగాని మానింటి దీపం అని ముద్దాడితే మూతి కాలినట్టు ఏదో ప్రచారం చేస్తే 4 ఓట్లు ఎక్కువ పడతాయని పిలిపిస్తే గిట్లా చేసిండు అని ఫీల్ అయ్యేటట్టు చేసిండేంది అని నాముషి పడ్డాడు కావచ్చు ఆ అభ్యర్థి అని మాట్లాడుతుర్రు ఇది చూసినోళ్ళు. మరి ఈ ప్రమాణం చేయంగా ఓటు బ్యాంక్ ఎంత నిండుతుందో చూడాలి పోలింగ్ నాడు. 9 దినాల కింద షెర్లపల్లి రైల్వే స్టేషన్లో పట్టాల కింద పడి విజయరెడ్డి అనే ఆమె కొడుకు బిడ్డతోని బల్మిట్కి జీవి తీసుకురు కదా. ఇక రోజుకు ఆ కేసులో ఏదో ఒక ట్విస్ట్ బయటకు వస్తూనే ఉంది. మొత్తం మీద విచారణ నొడసగొట్టి ఏమైందో పోలీసులు బయట పెట్టిరు. సాఫ్ట్వేర్ కొలువు, బంగారమ్మ సోంటి 2 పిల్లలు, ప్రేమించే భర్త, ఇవన్నీ ఆమె మెదడులకు దట్టలేదు కావచ్చు ఆ పాఠాల మీద వన్నప్పుడు. సరే, ఆమెకు సావాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ దిక్కుమాలిన ఆలోచన ఆడికే ఆపకుండా ఇంటర్ చదువుతున్న తన 2 పిల్లలకు కూడా రుద్ది వాళ్ళను కూడా సూసైడ్కి ఒప్పించి పానాలు పొట్టన పెట్టుకుందా తల్లి. విజయశాంతిది ఉప్పలు, అలా ఇంటైనా దుబాయ్లో కొలువు చేస్తాడట. జనవరి 30 తారీఖు హాస్టల్ ఉన్న పోరగాలను కార్ల దొలుకొచ్చి మరీ చెర్లపల్లి రైలు పట్టాల మీద వండబెట్టింది. ఆడ కార్ పార్కింగ్ స్లిప్ మీద ఇక బతకాలని లేదు అని సూసైడ్ నోట్ రాసిరట. ఇక దాన్ని ఆధారంగా తీసుకొని ఒక్క తీరుగా దర్యాప్తు చేస్తే పోలీసులకు తెలిసిన నిజాలు ఏంటి అంటే డిప్రెషన్, గదే మానసిక ఒత్తిడి చేయంగా ఆ పాడు మళ్ళీ ఆలోచన వచ్చిందట. సరే, ఆమెకు వస్తే మాయే మళ్ళీ పిల్లలు ఏం పాపం చేసిరని వాళ్ళని కూడా చంపిందంటే, నేను చస్తే నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు, అలా ఆలన పాలన చూసుకునేటోళ్ళే కరువు అవుతారని ఆ పని చేసిందని పోలీసులు అంటున్నమాట. ఇక ఆమెకు సావాలనిపించి డిప్రెషన్ అంతగానం ఏమొచ్చిందో తేల్చే పనిలే పడ్డారు కాకీలు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు ఆమె సావుకు కారణం అలా అన్ననే అని కావాలని స్టోరీలు అల్లుతున్న కొన్ని మీడియా ఛానళ్ళ మీద కేసు పెట్టిండు విజయరెడ్డి అన్న చిరంజీవి. ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వలేదట ఖాతమిగా. దానికే ఇట్లా లేనిపోని కథలు ఒకరిని చూసి ఒకరు రాసిరని పోలీసులకు ఫిర్యాదు అయిండు. ఏందో ఏమో ఎటూ తేల్తలేదు. అసలు ఆమె ఎందుకు చచ్చిపోయింది, పిల్లలను కూడా ఎందుకు ఆ డిప్రెషన్ భూతానికి బలి చేసిందో ఆమెకే తెలవాలి. కానీ ఏం జరిగిందో సమజ్గాక ఇంటోళ్ళు వార్త తెలిసిన పబ్లిక్ నెత్తి వీక్కుటురు. చూద్దాం అస్సలు నిజాలు బయట పడకపోతాయా ఎట్లా.